English exercise part 2. Use the words in the box in place of underlined words. Underlined words ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసి ఇక్కడ బాక్స్లో ఇచ్చిన వాటిలో ఏ వర్డ్ సూటబుల్ అవుతుందో చూసి రాయమన్నారు. ఓకే, ద క్యాట్ మేక్స్ నో నాయిస్. ఇక్కడ ఏం అండర్లైన్ చేశారు? మేక్స్ నో నాయిస్ అంటే నాయిస్ చేయకుండా సైలెంట్గా ఉండదని ఏమంటారు ఇక్కడ వర్డ్స్లో? క్వైట్. ఓకే, దెన్ వీ కెన్ రైట్ హియర్ క్వైట్. ఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం? క్వైట్ అని రాయాలి. నేను రాయడానికి ఏం చేయాలి? ద క్యాట్ ఈజ్ సో క్వైట్. ద క్యాట్ ఈజ్ సో క్వైట్. క్వైట్ అని రాస్తాం. దే వర్ ఆల్ వెరీ సాడ్. దే వర్ ఆల్ వెరీ సాడ్. సాడ్ అంటే విచారంగా ఉన్నాయి అవన్నీ కూడా. అంటే ఏంటి? సంతోషంగా లేవు అని. సంతోషంగా లేవు అనే పదానికి ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది? హంగ్రీ అంటే ఆకలిగా ఉండడం. మీటింగ్ అంటే మీటింగ్. అన్హ్యాపీ సంతోషంగా లేదనమాట. అన్హ్యాపీ. దెన్ we write here unhappy. Next one, the mice got together to talk. Got together to talk. అందరినీ పిలిచి ఒక చోట చేర్చి మాట్లాడడానికి. అంటే దాన్ని ఏమంటారు? మీటింగ్ అంటారు. మీటింగ్ పెట్టడం అంటారు. ఓకే, హియర్ వి రైట్ ద వర్డ్ మీటింగ్. దీని బదులు ఏం రాసాం? అండర్లైన్ చేసిన దాని బదులు మీటింగ్ అని రాసాం. ద మైస్ హ్యాడ్ టు ఫైండ్ ఏ ప్లేస్ టు హైడ్. ఫైండ్ ఏ ప్లేస్ టు హైడ్, దాంకోవడానికి ఒక ప్లేస్ని వెతుక్కోవడం ఏమంటారు? రన్ ఫర్ కవర్. పరిగెట్టడం అంటే దాంకోవడానికి పరిగెట్టడం అనమాట. రన్ ఫర్ కవర్. ద క్యాట్ ఆల్వేస్ వాంటెడ్ సంథింగ్ టు ఈట్. వాంటెడ్ సంథింగ్ టు ఈట్. ఎప్పుడు ఏదో ఒకటి కావాలనుకుంటాం తినడానికి. అంటే తినడానికి ఏమైనా కావాలనుకుంటాం. ఎప్పుడో కావాలనుకుంటాం? బాగా ఆకలేసినప్పుడు. అంటే హంగ్రీ. హంగ్రీ. హియర్ వి రైట్ హంగ్రీ. The mice wanted to put a bell around the cat's neck. మైస్ అన్నీ ఏమనుకున్నాయి? క్యాట్ మెడ చుట్టూ ఒక బెల్ కడదాము అనుకున్నాయి. అంటే ఏంటి? బెల్ ద క్యాట్. దీన్ని సింపుల్గా ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ వర్డ్ బెల్ ద క్యాట్. బెల్ ద క్యాట్. ద మైస్ వాంటెడ్ టు బెల్ ద క్యాట్. ఈ విధంగా అండర్లైన్ చేసిన వర్డ్కి సూటబుల్ వర్డ్ని ఇక్కడ బాక్స్లో ఇచ్చిన సూటబుల్ వర్డ్ని తీసుకుని అండర్లైన్ చేసిన వర్డ్ బదులు అది రాయమన్నారు. ఓకే, గో టు ద నెక్స్ట్ వన్, స్పీక్ వెల్. ఓకే, మీరు ఏ విధంగా మాట్లాడాలి అని దాని గురించి కన్వర్జేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అడగాలన్నమాట. వాట్ వుడ్ యూ ఈట్ ఇఫ్ యూ వర్ ఏ క్యాట్? ఏమని అడుగుతున్నాడు ఈ అబ్బాయి ఇక్కడ? నువ్వు క్యాట్ అయితే కనుక నువ్వు ఏం తినడానికి ఇష్టపడతావు అని అడుగుతున్నాడు. ఐ వుడ్ ఈట్ మైస్. నేను చిట్టెలుకలను తింటాను అని చెప్తాను. వాట్ వుడ్ యూ ఈట్ ఇఫ్ యూ వర్ ఏ మౌస్? నువ్వు చిట్టెలకు అయితే గనక ఏం తినడానికి ఇష్టపడతావు అని అడిగట. ఐ విల్ ఈట్ చీజ్ అండ్ బిస్కెట్స్. నేను చీజ్ బిస్కెట్స్ తింటాను అని. అలా అదేవిధంగా యానిమల్స్ ఏమేమి తింటాయో తెలుసుకుని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చెప్పడం నేర్చుకోండి. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఇక్కడ సౌండ్స్ ఇచ్చారు. యానిమల్స్ చేసే సౌండ్స్. యూ విల్ హియర్ ద నేమ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ దేర్ క్రైస్. వాటి యొక్క క్రైస్ ఏ విధంగా ఉంటాయి? ఏ క్యాట్. క్యాట్ అనేది ఏం సౌండ్ చేస్తుంది? మ్యూస్. క్యాట్ మ్యూస్. ఏ మౌస్ స్క్వీక్స్. ఏ మౌస్ స్క్వీక్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నవన్నీ రాయాలి. ఓకే, ఏ ఫ్రాగ్. ఫ్రాగ్ ఏం చేస్తుంది? ఏ ఫ్రాగ్ క్రాక్స్. ఏ ఫ్రాగ్ క్రాక్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ఏ డాగ్. ఏ డాగ్ బార్క్స్. ఏ డాగ్ బార్క్స్. ఏ కాక్ క్రోర్స్. ఏ కాక్ క్రౌస్. ఏ హెన్. ఓకే, కాక్ హెన్ రెండు ఇచ్చారు ఇక్కడ. హెన్ అయితే కనుక ఏం చేస్తుంది? క్యాకిల్స్. హెన్ అయితే క్యాకిల్స్ చేస్తుంది. కాక్ అయితే క్రోస్ అంటుంది. ఓకే, హూట్స్. నెక్స్ట్ వన్ హూట్స్. హూట్స్ ఏం చేస్తుంది? అసలు ఏమైనా ఉందా చూద్దాం. అసలు ఫస్ట్ ఏంటి? ఔల్. ఓకే, ఫ్రాగ్ అయిపోయింది, డాగ్ అయిపోయింది, కాక్ అయిపోయింది, హెన్ అయ్యింది, ఔల్. ఔల్ ఏం చేస్తుంది? హూట్స్ అనమాట. ఔల్ హూట్స్. నెక్స్ట్ ఏ క్రౌ. ఇంకా మిగిలింది ఏంటి? క్రౌ. ఫ్రాగ్, డాగ్, హెన్, కాక్ ఇవన్నీ కూడా అయిపోయి ఔల్ అయిపోయింది. ఇంకేమన్నా మిగిలింది? క్రౌ. క్రౌ ఏం చేస్తుంది? కాస్. క్రౌ కాస్. ఓకే, దీస్ ఆర్ ద సౌండ్స్ అండ్ ఆర్ క్రైస్. నెక్స్ట్ రైట్ 5 to 6 sentences on each of these two animals. ఇక్కడ 2 animals ఇచ్చారు. వాటి గురించి 5 to 6 sentences రాయమన్నారు. One is cat, second one is mouse.
ఓకే. క్యాట్ ఈజ్ ఏ డొమెస్టిక్ ఆర్ పెట్ యానిమల్. ఓకే, డొమెస్టిక్ యానిమల్ అని రాయొచ్చు, పెట్ యానిమల్ అని కూడా రాయొచ్చు. మౌస్ ఈజ్ ఏ స్మాల్ యానిమల్. మౌస్ అనేది చిన్న యానిమల్. ఇట్ హ్యాస్ 4 legs. ఇట్ హ్యాస్ 4 legs. ఇక్కడ ఏ విధంగా రాయమని, ఎందుకు లెగ్స్ ఇయర్స్ గురించి రాసాం మనం, కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు. హెడ్, టైల్, మాస్, లెగ్స్, ఇయర్స్, విస్కర్స్. అంటే ఇవి వర్డ్స్ యూస్ చేసి సెంటెన్సెస్ రాయమన్నారు కనుక ఈ విధంగా రాయడం జరిగింది. ఇట్ హ్యాస్ 4 legs. ఇట్ హ్యాస్ 2 ears. ఇట్ హ్యాస్ ఏ టైల్. ఇట్ హ్యాస్ ఏ స్మాల్ హెడ్. ఇట్ హ్యావ్ అప్ టు 24 whiskers. అంటే మీసాలు అన్నమాట. మౌస్ ఈజ్ మూతి దగ్గర ఉండే వెంట్రుకలు. ఓకే, వీటిని విస్కర్స్ అంటారు. నెక్స్ట్, మౌస్ ఈజ్ ఏ స్మాల్ యానిమల్. ఇట్ హ్యాస్ 4 legs. ఇట్ హ్యాస్ పింక్ ఇయర్స్. ఇట్ హ్యాస్ ఏ లాంగ్ టెయిల్. తోక పొడుగ్గా ఉంటుంట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఏ స్మాల్ హెడ్. ఇట్ హ్యావ్ అప్ టు 24 whiskers. అదే మౌస్ కాకుండా ర్యాట్ అయితే కనుక విస్కర్స్ చాలా ఉంటాయి. ఓకే, go to the next page. Here some activity is given. Belling the cat. కలర్ ద మైస్ బ్రౌన్. మైస్ అంటే చిట్టెలుకలు అన్నిటికీ ఏం వేయమన్నారు, బ్రౌన్ కలర్ వేయమన్నారు. చిట్టెలుకలు అన్నిటికీ ఏం వేయాలట, బ్రౌన్ కలర్. కలర్ ద క్యాట్ ఎల్లో. క్యాట్కి ఏం వేయాలి, ఎల్లో కలర్. ఓకే, విత్ ఆరెంజ్ స్ట్రిప్స్. ఆరెంజ్ స్ట్రిప్స్. ఈ స్ట్రిప్స్, ఈ లైన్స్కి ఏం వేయాలట, ఆరెంజ్ కలర్ వేయాలట. ఈ లైన్స్కి ఏం వేయాలి, ఆరెంజ్ కలర్. డ్రా ద బెల్ హ్యాంగింగ్ అరౌండ్ ద క్యాట్ నెక్. ఇక్కడ ఏం చేయమన్నారు, బెల్ గీయమన్నారు, ఒక గంటని గీయమన్నారు. సర్కిల్ ద మైస్ పీకింగ్ అవుట్ ఆఫ్ ద హోల్. సర్కిల్ ద మైస్ పీకింగ్ అవుట్ ఆఫ్ ద హోల్. హోల్లోంచి పీకింగ్ అవుతున్న మైస్ని సర్కిల్ చేయమన్నారు. నెక్స్ట్, కౌంట్ ద మైస్ యు సీ ఇన్ ద పిక్చర్. ఓకే, ఈ పిక్చర్లో కొన్ని దాంకుని ఉన్నాయి, కొన్ని కనిపిస్తున్నాయి. అలాంటి చిట్టెలుకని అన్నిటినీ కౌంట్ చేయమన్నారు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలన్నమాట. ఓకే, లెక్క పెట్టి ఏం చేయాలి, ఇక్కడ ఈ నెంబర్ వెయ్యాలి. దేర్ ఆర్ డాష్ మైస్ ఇన్ ద పిక్చర్.